దేవుని వాక్యాన్ని విందాం. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసినటువంటి రెండవ రాజు అయిన దావీదు కాలంలో జరిగిన ఒక సంఘటన ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలను మనం నేర్చుకుందాం. దావీదు రాజు పరిపాలన చేస్తున్నటువంటి 3వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన కారణాన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇప్పుడే కొత్తగా రాజుగా నియమించబడ్డాను, రాజరికం చేస్తున్నాను, అప్పుడే దేశానికి కరువు వచ్చింది ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు చెబుతాడు, బాబు, నీకు ముందున్న రాజు సౌలు ఉన్నాడు కదా, ఈ సౌలు ఇశ్రాయేలు ప్రజల ప్రమాణాన్ని త్రోసివేసి దాన్ని త్రొక్కివేసి ప్రమాణాన్ని అతిక్రమించాడు. ఆ ప్రమాణాన్ని అతిక్రమించిన కారణాన దేశానికి కరువు వచ్చింది అని అంటాడు. ఏంటి ఆ ప్రమాణం అంటే, ఇజ్రాయెల్ దేశంలో గిబియోనులు ఉన్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నివాసం చేస్తున్నప్పుడు ఆ గిబియోనీలతో ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రమాణం ఏంటంటే, మీరు మా మధ్య నివాసం చేయండి, మీరు మా జాతి కాకపోయినప్పటికీ మాతో కలిసి మీరు ప్రయాణం చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఉండండి, మేము మిమ్మల్ని కానీ మీ సంతతిని కానీ ఎప్పటికీ మేము ముట్టుకోము, మీకు హాని చేయము, మిమ్మల్ని చంపము అని ప్రమాణం చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఒరవడి అలా కొనసాగుతూ ఆ గిబియోనీలు వర్ధిల్లుతూ వస్తూ ఉన్నారు. సౌలు ఎప్పుడైతే రాజుగా దేవుడు సౌలును నియమించాడో, రాజుగా పరిపాలన చేస్తున్నాడో, ఈ సౌలు చేసిన పని ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు చేసిన ప్రమాణాన్ని త్రోసివేసి గిబియోనీలు ఆ దేశంలో ఉండకుండా వారిని హతము చేసెను. దానిని దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని వారి దేశములో నివసించిన గిబియోనీలను హతము చేసిన కారణాన, ఆ ప్రమాణాన్ని ధిక్కరించిన కారణాన ఆ దేశానికి కరువును తీసుకొచ్చాడు. వినాలి, కరువును తీసుకొచ్చాడు. ఆ తర్వాత దావీదు ఏం చేశాడంటే, ఆ గిబియోనీలను మిగిలిన వారిని పిలిపించి, అయ్యా, సౌలు రాజు ఇలా చేశాడు కదా, నేను మీకు ఏమిస్తే మీకు ప్రాయశ్చిత్తం కలుగుద్ది, లేదా మాకు ప్రాయశ్చిత్తం కలుగుద్ది, ఏం చేయాలి మీ కొరకు అని దావీదు అడుగుతాడు. ఏం చేయాలి, ఏం చేస్తే మీకు సంతోషం కలుగుద్ది చెప్పండి అని దావీదు ఆ గిబియోనీలను పిలిపించి అడుగుతాడు. వారంటారు, మీరు ఎవ్వరు కూడా అలాంటి పని చేయకూడదు, ఎవరైతే మమ్మల్ని మా జాతిని మా సంతానాన్ని నాశనం చేశాడో, చంపాడో, వారి కుటుంబ సభ్యుల్లో నుండి ఒక 7గురిని మా చేతికి అప్పగించండి. అంటే సౌలు కుటుంబీకులు ఉంటే వారిని మాకు అప్పగించండి, వారిలో 7గురిని అప్పగించండి అన్నారు. ఆ 7గురిని దావీదు అప్పగిస్తే వారిని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో వారిని ఉరి తీశారు. ఆ ఉరి తీసిన తర్వాత వారి యొక్క ఎముకలను తీసుకుని వెళ్ళి దావీదు సమాధి చేసి తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేయగా దేవుడు కరువును తీసివేసి వారికి సమృద్ధిని ఇచ్చాడు. ఆ సమృద్ధి ఇచ్చిన తర్వాత వెంటనే ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి దావీదు సైన్యం కలిసి వెళ్తారు. ఫిలిస్తీయులు చుట్టుముట్టి దావీదు సైన్యం మీద దొమ్మిగా పడుతారు. దావీదు సైన్యం వారితో యుద్ధము చేస్తూ ఉండగా దావీదు సొమ్మసిల్లి పడిపోతాడు. ఈ దావీదు సొమ్మసిల్లి పడిపోగానే యుద్ధం జరుగుతూనే ఉంది. ఫిలిస్తీయులలో ఒక యవనస్తుడు ఒక క్రొత్త కత్తి తీసుకొని ఈ సొమ్మసిల్లి పడిపోయిన దావీదును చూసి ఆ ఫిలిస్తీయులతో చెబుతూ ఉన్నాడు సైనికులతో, నేను వెళ్ళి నా దగ్గరున్న ఈ కొత్త కత్తి చేత నేను దావీదును చంపేసి
వస్తాను. అతడు సొమ్మసిల్లి పడిపోయాడు, అతనికి స్పృహ అనేది లేదు, నేను అతన్ని చంపేసి వస్తాను అని పరిగెడుతూ ఉన్నాడు. అతడు పరిగెడుతూ దావీదు దగ్గరికి వెళ్ళి చంపబోతున్న సమయంలో ఈ దావీదు దగ్గర ఉన్న సైనికుడు, ఈ అభిషై అనే ఒక సైనికుడు వెళ్ళిపోయి ఆ పరిగెట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ యవనస్తుని, ఫిలిస్తీన్ని చంపేసి దావీదును సేవ్ చేశాడు, కాపాడాడు. అప్పుడు దావీదును కాపాడిన తర్వాత జనులందరూ సైనికులందరూ దావీదు చుట్టుముట్టుకు దావీదు లేచాక దావీదు చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, ఇజ్రాయేలీలకు దీపము నీవు, రాజా, ఇజ్రాయేలీలకు దీపము వంటి వాడవు నీవు, ఇజ్రాయేలులకు దీపము వంటి వాడుగా ఉన్న నీవు ఆరిపోతే మా పరిస్థితి ఏం కావాలి? కాబట్టి మేము యుద్ధానికి వెళ్తాం, మాతో పాటు యుద్ధం చేయనీకి నువ్వు రాకు, నీవు రాజ అంతఃపురంలో ఉండు, మా కొరకు నువ్వు వెలుగులాగా వెలిగించబడుతూ ఉండు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, మేము వెళ్ళి యుద్ధం చేసి విజయం పొందుకొని వస్తాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలుకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీల సంతతి వాడగు ఇష్బిబేనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించున్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సిరియా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీని చూచి, ఇశ్రాయేలీలకు దీపము నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. బిడ్డలారా, ఇదే మాట గురించి మనం ధ్యానం చేద్దాం. దావీదు చుట్టూ చేరున్న ప్రజలు, దావీదు దగ్గర ఉన్న జనులు దావీదుతో ఏమని ప్రమాణం చేయించారంటే, నువ్వు ఎవరంటే ఇజ్రాయేలైన మాకు, ఈ ఇజ్రాయేలులకు నీవు దీపము వంటి వాడవు, నీ దీపపు వెలుగులో మేమందరం నివసిస్తూ ఉన్నాం. ఈ దీపం ఆరిపోతే మా బ్రతుకులు చీకటిమయం అవుతాయి. కాబట్టి ఇశ్రాయేలులకు దీపముగా ఉన్న నీవు ఆరిపోకున్నట్లు దయచేసి యుద్ధంకి మాతో కూడా నువ్వు రాకు, నీవు అంతఃపురంలో మా కొరకు విజ్ఞాపన చెయ్యి, మేము వెళ్ళి యుద్ధం చేసి వస్తాం. బిడ్డలారా, ఆలోచన చేద్దాము. ఎక్కడో ఆఖరణ పుట్టినవాడండి దావీదు. యెష్షయి కుమారులలో ఇంటికి పెద్దవాడైనటువంటి పెద్దోడికి యుద్ధ విద్యలు నేర్పించాడు, చక్కగా వారిని చదివించాడు, రెండో వారిని చదివించాడు, మూడో వారిని చదివించాడు. ఇలా యెష్షయికున్న కుమారులందరినీ కూడా చదివించుకుంటూ వారికి యుద్ధ విద్యలు నేర్పించుకుంటూ వారిని సైనికులుగా చేశాడు యెష్షయి. ఆఖరణ పుట్టినటువంటి దావీదును చులకనగా, అవహేళనగా, వీడు కూడా పుట్టాడురా అన్నట్టుగా ఈ దావీదును కనీసం చదివించకుండా, కనీసం సరిగా చూడకుండా, కనీసం సరిగా ప్రేమించకుండా, సరిగా ఆదరించకుండా, ఉదయం లేచింది మొదలుకొని ఇతన్ని ఎప్పుడు అరణ్యానికే గొర్రెల దగ్గరికి పంపించేవాడు యెష్షయి. అరణ్యంలో సరైన వస్త్రములు లేకుండా, సరైన ఆదరణ లేకుండా, సరైన ఆహారము లేకుండా, సరైనటువంటి ప్రేమ అనుభవించకుండా
ఆ అరణ్యంలో ఆ గొర్రెల దగ్గర ఆ గొర్రెలను మేపుకుంటూ కాచుకుంటూ కాపరిగా ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఏదో మూలన అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఎవ్వరు ఎందుకు పనికిరారులే అనుకున్న ఆ అరణ్యంలో తిరుగుతున్న దావీదు ఇజ్రాయెలు దేశానికి దీపముగా ఎలా మార్చబడ్డాడు? ఒక అనామకుడుగా, ఒక పనికిమాలిన వాడిగా, ఎవరి ప్రేమకు నోచుకోలేని వాడిగా, ఒక చదువు లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం లేదు, తల్లిదండ్రుల ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, ఎవరి ప్రేమకు నోచుకోనటువంటి, ఎవరి చేత ఆదరణ పొందినటువంటి, ఎక్కడో అరణ్యంలో మూలకు చాలని ఆహారం చేత, అరణ్యంలో ఉన్న పండ్ల చేత, అక్కడ త్రాగు నీళ్ళ చేత అక్కడ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దావీదు ఒక దేశానికి దీపముగా ఎలా మార్చబడ్డాడు? అది ఎలా సాధ్యమైంది? ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు కాదు, బ్యాక్గ్రౌండ్ లేదు. పోనీ ఎప్పుడైనా తల్లియో తండ్రో అన్నదమ్ములో ఎప్పుడైనా మంచిగా మాట్లాడుతారు అంటే ఎప్పుడూ మంచిగా మాట్లాడలేదు దావీదుతో. ఎప్పుడైనా దావీదు కనిపిస్తే దావీదును, అరే గొర్రెలు ఏమైపోయినాయి రా, వచ్చావు ఇంటికి అని అడిగేవారట. ఆ మంది ఎవరికి అప్పగించావురా? ఆ మంది ఎడిపోయింది, ఇంటి దగ్గర ఏముందని వచ్చావు? ఇక్కడ యుద్ధం ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చావు కదా, మందను విడిచిపెట్టి. తెలుసురా నీ గురించి, నీ దుష్టత్వం తెలుసురా అనేవారంట అన్నదమ్ములు. ఎవరిని చెప్పండి, ఎవరిని? దావీదు. ఒక అన్నదమ్ముల నుంచి ఆదరణ ప్రేమ లేదు, తల్లిదండ్రుల నుంచి ఆదరణ ప్రేమ లేదు. సమూయేలు వచ్చి యెషై నీ కుమారుల్ని ఒక్కొక్కరిని తీసుకోండిరా అని అంటే, ఒక్కొక్కరిని తీసుకోరంటే పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు, ఇలా అందరం తీసుకొని వచ్చాక అదేంటి దేవుడు వీళ్ళు ఎవరు కాదంటున్నాడు, నీకు ఇంకా కుమారులు ఉన్నారా అంటే ఉన్నాడయ్యా, ఒకడు ఉన్నాడు. ఎక్కడుంటాడు? ఆడ అరణ్యంలో ఉంటాడయ్యా, అరణ్యంలో ఉంటాడు. అతని పిలిపించు అని సమూయేలు యెషైతో అంటే, యెషై ఇలా అనుకుంటుండొచ్చు, ఈయనకేమన్నా అసలు ప్రవక్తేనా? ఈయనకేమైనా అభిషేకం ఉందా? మంచి సుందరంగా ఉన్న, ఎత్తు పొడవు, మంచి బాడీ కలిగి యుద్ధ నైపుణ్యం కలిగిన వీరిని వద్దనుకొని అరణ్యంలో ఎటు పనికి మాలినోళ్ళలాగా అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్న అతన్ని పిలవంటాడేంటి అని యెషై అనుకోడండి. అనుకోడా? ఎవరైనా ఇంటికి పెద్దోడు రాజుగా ఉండడానికి ఇష్టపడతారు. అతడు కాకపోతే రెండో వాడు, అందరికంటే చిన్నోడు, చదువు రానోడు. అలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్న ఈ దావీదు ఇజ్రాయెలు దేశానికే దీపమట. ఇజ్రాయెలు ప్రజలకు దీపముగా మార్చబడ్డాడట. ఇజ్రాయెల్ ప్రజలు దావీదు దగ్గరికి వచ్చాడు, అయ్యా మాకు నీవు దీపము వంటి వాడవు, ఈ దీపము ఆరిపోవద్దు. మాలో ఒకడు చనిపోతే మాలాంటి వాడిని 100 మందిని తయారు చేయగలిగిన దీపము నీవు. మాలో ఒకడు చనిపోతే మాలాంటి సైనికుల్ని 100 మందిని తయారు చేయగలిగిన వాడవయ్యా నీవు మా అందరికి దీపము. ఈ దీపము ఆరిపోవద్దు ఎప్పుడు. నాకై నేను వెలిగితే ఆ దీపం ఆరిపోయింది. అందుకే దావీదు అంటాడు, ఆయన యెహోవాయే నాకు దీపము, ఆయన నా చీకటిని వెలుగుగా చేయువాడు అంటాడు. ఈ 22వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. అరణ్యంలో ఎవరి ఆదరణ లేకుండా ఉన్న దావీదును దేవుడు దేశానికే దీపంగా మార్చాడు, దేశానికే దీపముగా చేయబడ్డాడు. దేశ ప్రజలు గమనిస్తున్నారు, దావీదు మాకు వెలుగు లాంటివాడు.
ఒక అనామకుడిగా, ఎవరి ఆధారం లేనివాడిగా, ఆహారం లేనివాడిగా, వస్త్రము లేనివాడిగా ఉన్నవాణ్ణి, అరణ్యంలో ఉన్నవాణ్ణి అంతఃపురములోనికి ఒక వెలుగుగా దేవుడు ఎలా చేశాడండి? ఎలా చేశాడు? అది ఎలా సాధ్యమైంది దావీదుకి? ఏ రీతిగా ఆ ఉన్నత స్థితి వచ్చింది దావీదుకి? ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అనేక సార్లు దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా, వింటున్నాం కదా. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక విషయం ఈ సౌలు రాజు దావీదును తరుముతున్న కాలంలో దావీదును ఎలాగైనా చంపాలి అనుకొని సైనికుల చేత దావీదును తరుముతున్న కాలంలో 2 సార్లు సౌలు రాజు దావీదుకు పట్టబడతాడు. 2 సార్లు పట్టబడతాడు. ఒకసారేమో గుహలో పడుకొని ఉండగా దావీదు వెళ్ళి సౌలును చూసి సౌలును ఏమనకుండా సౌలు యొక్క వస్త్రపు చెంగును కాస్త కట్ చేసి వస్తాడు. రెండోసారి మనం గమనించినట్లయితే రెండోసారి కూడా ఒక అరణ్యంలో దావీదు వెళ్ళిపోతూ ఉంటే దావీదును తరుముతూ అరణ్యంలో సౌలు దిగి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. సౌలు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందామని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దావీదుతో కలిసిన ఒక అభిషై ఇద్దరు కలిసి సౌలు దండుపాలెంలోనికి వెళ్తారండి. జాగ్రత్తగా వినాలి. సౌలు దండుపాలెంలోనికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి సౌలు రాజు పడుకొని ఉన్నాడు, సౌలు సైనికులు పడుకొని ఉన్నారు, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. సౌలు రాజు తలగడ దగ్గర సౌలు యొక్క కత్తి, ఈట అట్లా పాతి పెట్టి ఉంది, భూమిలోకి దించి ఉంది. దావీదు వెళ్ళి సౌలు రాజు దగ్గరికి వెళ్ళిపోయి సౌలు యొక్క ఈటె, సౌలు యొక్క కత్తి, సౌలు యొక్క డాలును తీసుకొని వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వినాలి. వెళ్ళిపోతాడు. ఈ సౌలు పడుకొనే ఉంటాడు, సౌలు సైనికులు పడుకొనే ఉంటారు. దావీదు కాస్త దూరంగా వెళ్ళి, కాస్త ఎడముగా వెళ్ళి అక్కడి నుంచి కేక వేస్తాడు. ఏమని? అబ్నేరు, నాతో మాట్లాడు అబ్నేరు అని కేకలు వేస్తాడు దావీదు. వెంటనే అబ్నేరు లేచి, రాజు పండుకొని ఉండగా, నిద్రపోచుండగా డిస్టర్బ్ చేస్తున్న వాడవు ఎవడవరా నీవు అన్నట్టుగా అబ్నేరు లేచి అంటాడు. అప్పుడు దావీదు ఆ దూరంగా ఉండి చెప్పిన మాట ఏంటంటే, అబ్నేరు నీవు మగవాడివేనా అని అంటాడండి. జాగ్రత్తగా వినాలి. అబ్నేరు నీవు మగవాడివేనా? దేవుని చేత అభిషేకం పొందినటువంటి సౌలు రాజు విశ్రాంతి తీసుకొని ఉంటే సైన్యాధిపతిగా కావలి కాస్తున్న నీవు మగత నిద్ర కలిగి పడుకొని ఉన్నావు. జనుల్లోంచి ఒకడు వచ్చి అతని ఈటె, అతని కత్తి తీసుకొని వెళ్ళిపోయాడు. యెహోవా చేత అభిషేకం పొందిన వానికి నువ్వు కాపు కాయవా? నువ్వు మగోడివేనా అని అంటాడు. వాస్తవానికి సౌలు దావీదు చేతికి చిక్కాడు. సౌలు చేతికి ఒకవేళ దావీదు చిక్కితే దావీదును చంపేసేవాడు. దావీదు చేతికి సౌలు చిక్కితే సౌలు దగ్గరికి వెళ్ళి ఆ కత్తె ఈటు తీసుకుని వెళ్ళి దూరంగా వెళ్ళి వేదన పడుతున్నాడు. దేవుని చేత అభిషేకం పొందిన వాడికి కావలి కాయాల్సినటువంటి అబ్నేరు హాయిగా పడుకొని ఉన్నాడు. అభిషేకం పొందిన వాడికి కావలి కాయాల్సిన నీవు, కాపు కాయాల్సిన నీవు, జనుల్లోంచి ఒకడొచ్చి రాజు దగ్గరికి వచ్చి ఆ యొక్క కత్తిని ఈటను తీసుకుని పోయేంత వరకు మీరు కాపు కాయట్లేరు, లేవట్లేరు. ఇదేనా నువ్వు చేసేది అని అంటాడు. ఎవరైనా ఏమనాలి? సమయం దొరికింది, నా చేతికి అప్పగించబడ్డాడు అంటారు. పక్కన సైనికులు అంటారు దావీదుతో, శత్రు మన చేతికి అప్పగించబడ్డాడు, ఒక్కటే దెబ్బతో భూమిలోకి
ఆ మాట రాసింది బైబిల్. అలా పక్కన సైనికులు అంటారు, మంచి సమయం దొరికింది, నువ్వును ఒక్కటి దెబ్బతో సౌలు నువ్వు భూమికి దిగ్గొట్టేస్తా, మొత్తం భూమిలోకి దిగ్గొట్టేస్తాను అని అంటే, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టుకోను అంటాడు. జాగ్రత్తగా వినాలి. యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టుకోను. దావీదుకున్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఎందుకు ముట్టుకోవు నీవు? సౌలు మంచివాడు కాదు కదా, సౌలు నిన్ను తరుముచున్నవాడు కదా, సౌలు నీకు వ్యతిరేకస్తుడు కదా, సౌలు నిన్ను చంపాలని చూస్తున్నాడు కదా, నీ శత్రువుగా మార్చబడ్డాడు కదా, ఎందుకు ముట్టుకోవు నీవు సౌలు అంటే, సౌలు మీద దేవుని, చెప్పండి, దేవుని అభిషేకం ఉంది. సౌలును కాదు నేను గౌరవించాల్సింది, సౌలు మీద ఉన్న అభిషేకాన్ని బట్టి. అసలు దేవుడు మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏంటంటే, అసలు ఆయన కోణం ఏంటంటే, ఈ దావీదుకున్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, అభిషేకమును గణపరచువాడు. దేన్ని గణపరుస్తాడు? చెప్పండి, దేన్ని గణపరుస్తాడు? అభిషేకాన్ని గణపరుస్తాడు. అభిషేకం అంటే ఏమిటి? అభిషేకం అంటే ఏంటిది? అభిషేకాన్ని ఎలా గణపరుస్తూ ఉన్నాడు? పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో అభిషేకం గురించినటువంటి మాటలు మనం గమనిస్తే, అభిషేకం అనగా ప్రత్యేకపరచుట, ఒక పని కొరకు ప్రత్యేకించుట, ఒక పని కొరకు రాజుని రాజరికం చేయడానికి ప్రత్యేకపరచుట, సేవకుణ్ణి సేవ చేయడానికి ప్రత్యేకపరచుట, విశ్వాసుల్ని పరిచర్య చేయడానికి ప్రత్యేకపరచుట. అభిషేకం యొక్క ప్రత్యేకత, అభిషేకం యొక్క గౌరవము, అభిషేకం యొక్క శక్తి తెలిసిన వాడటు ఈ దావీదు మహారాజు. అసలు దేన్ని గణపరుస్తున్నాడంటే, ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకమైన భక్తిని చేస్తున్నారో, ప్రత్యేకమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే దేవుని చేత ప్రత్యేకపరచబడ్డారో, ఆ ప్రత్యేకపరచబడిన ఆ భక్తిని, ఆ ప్రత్యేకతను గణపరుస్తున్నటువంటి వాడు దావీదు. మీకు అర్థమవుతుందా ఈ మాట? దేన్ని గణపరుస్తున్నాడు? ఏమంటే దేన్ని? ప్రత్యేకతను, ప్రత్యేకమైన జీవితాన్ని. అసలు మన భాషలో చెప్పాలంటే, మనకు అర్థమేంటో చెప్పాలంటే, ఈ యొక్క దావీదు దేన్ని ప్రేమిస్తున్నాడంటే, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే జీవితాన్ని ప్రేమిస్తున్నటువంటి, గణపరుస్తున్నటువంటి దావీదు. ఇశ్రాయేలు ప్రజలకు దీపముగా ఎలా మార్చబడ్డాడు దావీదు అంటే, దేవుని కొరకు ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో, దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని ప్రేమించేవాడు. హెబ్రీ పత్రికలో ఏమని రాయబడి ఉంటుందంటే, పరిశుద్ధుడును నిష్కలంకుడును పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడైన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు మనకున్నాడు అని రాయబడింది. ఈ దైవ క్రమం, ఈ దైవ ఒరవడి ఏంటంటే, ఇక అపొస్తలుల కార్యంలో పేతురు గారు చెప్పినట్టు, మూర్ఖులకి తరం వారికి మీరు అంటే, వేరే రక్షణ అంటే ఏంటి? అంటే వేరే రక్షించబడి అంటే అర్థం ఏంటి? ప్రత్యేకమైన జీవితమే కదా, ప్రత్యేకమైన జీవితమే కదా. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందుడంటే, ఆ తరములో ఏముంది? మూర్ఖత్వం ఉంది. దావీదును దేవుడు ఎందుకు ఇశ్రాయేలీ ప్రజలకు వెలుగుగా చేశాడంటే, అతడు ప్రత్యేకతను గణపరిచేవాడు. దేవుని కొరకు నేను ప్రత్యేకంగా జీవిస్తాను. ప్రత్యేకంగా జీవిస్తానంటే, ప్రత్యేకమైన బట్టలు వేసుకొని, ప్రత్యేకమైన మాటలు మాట్లాడుతూ, ప్రత్యేకంగా నడుస్తూ, సంఘంలో కలవకుండా అందరూ ఒక దగ్గర కూర్చుంటే ఈమె వెళ్ళి సహవాసం విషయంలో అందరూ కలిసి ఒక విషయం గురించి దేవుని సన్నిధిలో మాట్లాడుతుంటే
నేను స్పెషల్గా ఉండాలి ఆ ప్రత్యేకత గురించి కాదు. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు ఈ వీరి మధ్యలోంచి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అని అంటాడు. ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్న ఈ వ్యక్తికి దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగా చేశాడు, ఉన్నతమైన దీవెన ఎందుకు అనుగ్రహించాడు, ఎలా చేయగలిగాడంటే ప్రత్యేకతను ప్రేమిస్తున్నాడు ఈయన. ఒకసారి మీరు మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని చూచి నాకు ప్రతిఫలమును దయచేయును. అందుకు చదవండి, తర్వాత వచ్చిన ఈ దినమున నీ ప్రాణము నా దృష్టి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోని నన్ను రక్షించునుగాక. దేన్ని ఘనంగా ఎంచాడు? దేన్ని ఘనంగా ఎంచాడు దావీదు? సౌలు ప్రాణాన్ని ఘనంగా ఎంచాడు. ఎందుకు సౌలు ప్రాణం అంత మంచిదా? ఎందుకు ఘనంగా ఎంచాడు? సౌలు మీదున్న అభిషేకాన్ని బట్టి. అంటే మన భాషలో చెప్పాలి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ దావీదు ఎలాంటి వాడంటే దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని, దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని ఘనపరచువాడు, ప్రత్యేకమైన భక్తిని చేయువాడు. అందరిలో కలిసిపోయి ఈ లోకం మాలిన్యం అంటుకొని చెరిపేవాడు కాదు, లేకపోతే ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలన్నీ తీసుకొచ్చి సంఘంలో పెట్టేవాడు కాదు. రకరకాల సాంప్రదాయాలు సంఘంలోనికి వస్తూ ఉన్నా ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రత్యేకమైన భక్తి చేయడానికి, ఆ ప్రత్యేకమైన భక్తి చేయడానికి దాన్ని ఘనపరుస్తున్నవాడు దావీదు. ఎవడు ప్రత్యేకమైన జీవితం చేస్తాడో, ఎవరైతే యేసు ప్రభు కొరకు ప్రత్యేకమైన భక్తిని చేస్తాడో, లోక మాలిన్యం అంటకుండా ఎవరైతే భక్తిని చేస్తారో అతన్ని దేవుడు ఏం చేస్తాడంటే అనేకులకు దీపముగా చేస్తాడు. ఏం చేస్తాడు? దీపము చేసిన దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు దావీదును? అందరికీ కనబడేలా. వీళ్ళు ఊరికేనే చెప్పట్లేదు, అయ్యా ఇశ్రాయేలీలకు నీవు దీపము వంటి వాడవు, ఈ దీపము ఆరిపోతే మా పరిస్థితి ఏమైపోద్దయ్యా? నువ్వు మాతో పాటు యుద్ధానికి రాకు, నువ్వు దీపంలాగా ఉండి మాకు వెలుగునిస్తూ ఉండు, మేము వెళ్ళి ఆ వెలుగులో యుద్ధం చేసి విజయం పొందుకొని వస్తాం. అరణ్యంలో ఉన్న వాడిని దేవుడు దేశానికి దీపంగా చేశాడు. అరణ్యంలో ఉన్న వాడిని దేవుడు దేశానికి ఆశ్చర్యకరంగా మార్చాడు. ఆయన వెలిగించినటువంటి ఆ దీపము ఇప్పటి వరకు ఆరిపోలేదు. నేటి వరకు ఇజ్రాయెల్ దేశంలో దావీదు సంతానం నిలిచే ఉన్నది. ఆ అధ్యక్షులు దావీదు సంతానానికి చెందిన వారే. ఆరిపోయిందా దీపం? ఏమంటే ఆరిపోయిందా? కొందరు వాళ్ళకై వాళ్ళు వెలిగించుకోవడానికి ఇష్టపడతారు. ఆ దీపాలు మధ్యలోనే యేసు ప్రభువు వెలిగించిన దీపం ఎప్పటికీ ఆరిపోదు. దావీదు ప్రత్యేకమైన భక్తిని, కొందరికి ఆ ప్రత్యేకమైన భక్తి విలువ తెలియదండి. ఆ విలువ తెలియకుండానే, అభిషేకపు విలువ తెలియకుండానే ఎందుకొరకు ప్రత్యేకపరిచాడు దేవుడు, నన్ను ఎందుకొరకు అభిషేకించాడు? పేతురు పత్రికలో మనమందరము అభిషేకించబడిన వారము అనుంది బైబిల్లో. దేవుడు ఎందుకొరకు ప్రత్యేకపరిచాడు? ఆ అభిషేకపు విలువ తెలియదు, అభిషేకాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు.
ప్రత్యేకమైన భక్తిని గణపరుస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరు దేవుని కొరకు ప్రత్యేకమైన భక్తిని చేస్తారో వారిని దీపాన్ని లేదా వారిని దేవుడు ఉన్నతంగా చేస్తాడు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు వెలుగుగా, అనేకుల ఆ వెలుగు వద్దకు వచ్చి వారి దగ్గర ఆ ఆశీర్వాదం పొందుకునేలాగా చేస్తాడు దేవుడు. రెండోది, దావీదుకున్న మరొక లక్షణం ఏంటంటే ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవుని సేవకులు వచ్చి నువ్వు చేస్తుంది తప్పు అనంటే, సౌలు కూడా చేసిండే కదా తప్పు, ఫలాని వాళ్ళు చేశారుగా తప్పు, ఫలాని నాయకులు చేశారుగా తప్పు, వాళ్ళు చేశారుగా, వీళ్ళు చేశారుగా, వాళ్ళు చేస్తే ఏంటిదిగా నేను చేస్తే, ఇలా అనేవాడు కాదండి. అలా ఇతరుల తప్పిదాలు లేదా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నా కోసం చెబుతున్నాడు ఏంది, లేకపోతే నన్ను చెబుతున్నాడు, నన్ను మాత్రమే క్వశ్చన్ చేస్తుండేంది పాస్టర్ గారు అనుకునే వాళ్ళు ఎప్పటికీ వర్ధిల్లరాళ్ళు. నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు నరహంతకుడవు, నువ్వు శిక్షకు పాత్రుడవు అని గద్దిస్తే అక్కడే మోకరించి అయ్యా నువ్వు చెప్పింది వాస్తవమే, నేను పొరపాటు చేశాను అని 51 కీర్తన మొత్తం రాశాడు. ప్రభువా నేను పాపిని, నా తల్లిదండ్రులు పాపంలో జన్మనిచ్చారు, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, నా బ్రతికి లాంటిది, రక్షణ దూరం చేయకు, పరిశుద్ధాత్మ దూరం చేయకు, సంతోషం దూరం చేయకు, నెమ్మది దూరం చేయకు, అభిషేక దూరం చేయకు, నన్ను వెలిగించావు, నా వెలుగు ఆరిపోనీయకు, అయ్యా నన్ను బలపరచని ఆ అధ్యాయం అంతా కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు అంటాడు ఆ ప్రార్థన, ఆ పశ్చాత్తాప ప్రార్థన విని దావీదును క్షమించి ఉన్నతంగా హెచ్చించాడండి. ఇంకా ఉన్నతంగా. అంటే దేవుని సేవకుడు మాట్లాడితే, తప్పును గద్దిస్తే సరి చేసుకునే స్వభావం కలిగిన వాడు. ప్రత్యేకమైన జీవితాన్ని గణపరుస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని గణపరిచాడు. ఇక్కడ మనం చదువుకున్న మాటలు ఏమనుంటుందంటే, నేను ఈ దినము నీ ప్రాణాన్ని ఘనముగా ఎంచిన కారణాన దేవుడు తన దృష్టికి నా ప్రాణాన్ని ఘనముగా ఎంచునుగాక అంటాడు. నేను ప్రత్యేకమైన జీవితాన్ని ఘనంగా ఎంచిన కారణాన దేవుడు నన్ను ఘనంగా ఎంచునుగాక. ఘనంగా చేయలేదండి. నువ్వు ప్రత్యేకమైన జీవితం చేయవు, నువ్వు ప్రత్యేకమైన భక్తి చేయవు, నువ్వు అందరిలో కలిసిపోతావు, అన్ని ఆచారాలు నీయే, అన్ని సాంప్రదాయాలు నీయే, అన్నిట్లో కలగలిపోతావు, లోకస్తులు నీతోనే, అన్ని నీతోనే ఉండి నన్ను దేవుడు ఉన్నతంగా చేయాలంటే ఎలా చేస్తాడు? నీకు చదువు లేకపోయినా, నీకు అందం లేకపోయినా, నీ దగ్గర డబ్బు లేకపోయినా, నువ్వు అరణ్యంలో చాలించాలని ఆహారం తింటూ ఉన్నా, ఎక్కడో మూలకు పడి ఉన్నా, నువ్వు ప్రత్యేకమైన భక్తి చేయి, దేవుడు నిన్ను అనేకులకు వెలుగుగా చేస్తాడు. నీ దీపాన్ని దేవుడు వెలిగిస్తాడు. ఆయమ్మ ఇయ్యమ్మ వచ్చి వెలిగించాల్సిన పని లేదు. ఆయమ్మ వెలిగించినా ఎంతకాలం వెలిగిస్తుంది? ఒక బుడ్డి నూనె అంటే పోస్తుందండి, రోజు నూనె పోస్తుందా నీ దీపం వెలగడానికి? ఇప్పుడు దీపం వెలగాలంటే ఏముండాలి? నూనె ఉండాలి. ఒకరోజు అంటే పోనీలే, బదులంటే పోస్తుంది. పోనీ రెండో రోజు పోనీ విసుకుంటూనో పోస్తుంది. ప్రతిరోజు నీ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటుందా పక్కన? అప్పుడు ఏం జరుగుద్ది? ఆరిపోతుంది. నూనె అయిపోతే దీపము, ఆ నూనె దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. మనుషుల ద్వారా వచ్చే కృప, మనుషుల ద్వారా వచ్చే ప్రేమ మధ్యలో నీ దీపాన్ని ఆరిపోయేలా చేస్తుంది. దేవుని కృప శాశ్వతంగా వెలిగిస్తుంది నీ దీపాన్ని. నువ్వేం చేయాలి మరి? ఏం చేయాలి? ప్రత్యేకమైన భక్తి, అభిషేకాన్ని ఘనపరచుట. అభిషేకం అనగా ప్రత్యేకమైన జీవితము, దేవుని కొరకు ప్రత్యేకమైన భక్తి చేయుట. దేవుడు అభిషేకం ద్వారా మాట్లాడుతున్నప్పుడు తప్పును సరి చేసుకొనుట, సర్దుకొనుట. తిరగబడతావా? తిరగబడు. నష్టమేం లేదు. దేవునికి నష్టమా? సేవకునికి నష్టమా? ఎవరికి నష్టం అండి?
ఎవరికి నష్టం లేదు. దేవుడికి నష్టపడు, సేవకు నష్టపడు. నీ దీపం ఒక దినము ఆరిపోతుంది అంతే. ఇశ్రాయేలీయులకు దేవుడు దీపముగా ఎలా చేశాడు దావీదు రాజునంటే అతడు ప్రత్యేకమైన జీవితాన్ని గణపరుస్తూ ఉన్నాడు. రెండోది సరి చేసుకునేటువంటి స్వభావం కలిగిన వాడు. అందుకే చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలుకు దీపం నీవేయ్యా, నీవు ఎప్పుడు ఆరిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన స్థితి మార్చబడాలి, మన బ్రతుకు మార్చబడాలి, మనకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇవ్వాలి. మనం ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాము, ఉన్నతమైన అనుభవాలు కలిగి ఉన్నాము, ఉన్నత ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము. మరి భక్తి ఏది? మరి ఆ రకమైన భక్తి ఉంటే కదా మనల్ని దేవుడు ఉన్నతంగా చేసేది. ఎంత చేసినా దరిద్రమే, ఎంత చేసినా అసమాధానమే, ఎంత చేసినా నెమ్మది లేదు అంటే నీ భక్తి ఆ స్థాయిలో ఉంటే, ఆ ప్రత్యేకమైన స్థితి నీలో ఉంటే నిన్ను ఉన్నతంగా దేవుడు చేస్తాడు. ఆ ప్రత్యేకత నీలో లేకపోతే నువ్వు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలవు? దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. మన దీపం ఎవరు వెలిగించాలి చెప్పండి? ఎవరు వెలిగించాలి? దేవుడు వెలిగించాలి. మనుషులు వెలిగిస్తే అది కొంతకాలమే వెలిగిస్తారు. మనుషులు వెలిగిస్తే కొంతకాలం వెలిగిస్తారు, తర్వాత ఆ దీపము ఆరిపోద్ది. దేవుడు వెలిగించిన దీపము ఏ పరిస్థితుల్లోనైనా అది ఆరిపోదు. హల్లెలూయా. మన దీపాన్ని దేవుడు వెలిగించాలి, అనేకులకు వెలుగుగా చేయాలంటే మనం ప్రత్యేకమైన జీవితం జీవించాలి. రెండోది సర్దుకునే స్వభావం మనలో ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల ఉంచి కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. వాక్యం కొరకు పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తూ అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా 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 వగు మా దేవా, అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఉన్నతమైన మీ ఘనమైన నామమును బట్టి మహిమ ప్రభావములు తెలియపరుస్తున్నాము తండ్రి. గడిచిన పునరుద్ధానపు దినమును మొదలుకొని ఈ పరిశుద్ధ ఆదివారం వరకు కూడా ప్రభువా, మీ ఉన్నతమైన కృప ద్వారా నన్ను, మమ్మల్ని, మా కుటుంబములను మీరు ప్రేమించి ఉన్నతమైనటువంటి కృపను హెచ్చించి ఆరోగ్యంను అనుగ్రహించి ఆయుష్ను అనుగ్రహించి అయ్యా నీకు వందనాలు. ఈ దినము కూడా నీ పరిశుద్ధ సన్నిధానములో మీ సముఖములో నా తండ్రి మీ నామమును గణపరచుటకై ప్రభువా, మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు, నీ ఉద్దేశమందు మీ చిత్తమందు ప్రభువా మీరు మమ్మల్ని నిలువబెట్టి ఉన్నందుకై స్తోత్రములను తెలియపరుస్తున్నాం దేవా. మేము స్తుతించుటకే మమ్ము జీవింపజేస్తున్నావు నాయన. మీకు స్తుతులు అర్పించుటకే సజీవుల గుంపులో, పరిశుద్ధుల గుంపులో మమ్మల్ని చేరుస్తున్న విధమును బట్టి మీ నామమును మహిమపరుస్తుంటున్నాం దేవా. ఈ పరిశుద్ధ దినం, ఈ పునరుద్ధానపు దినము నాయన, ఈనాటి ఆరాధన ప్రభువా నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీరు జరిగించిన విధమును బట్టి స్తోత్రములు తెలియపరుస్తున్నాం. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మీరు మహిమను పొందుకున్నందుకు వందనాలు నాయన. వాక్ పరిచర్య ద్వారా నా ప్రభువా నీవు మాతో తేటగా, స్పష్టంగా, సూటిగా ప్రభువా నీవు మాట్లాడి ఉన్న విధమును బట్టి గణపరుస్తున్నామయ్యా. మీ నామాన్ని మహిమపరుస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా మా దీపము నాయన వెలిగించేదిగా, అనేకులకు నా తండ్రి వెలుగుమయమైనదిగా ఉండాలని ప్రభువా నీకు స్తోత్రం మీరు సెలవిస్తుంటున్నారు ప్రభువా. నీకు స్తుతి కలుగునుగాక. అయ్యా మేము వెలిగింపబడి ఉన్నాం ప్రభువా, మీ చేత వెలిగింపబడి ఉన్నాము ప్రభువా. ఇదిగో ఆరిపోకుండానట్లుగా సహాయమును దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. మీరు వెలిగించిన ఈ దీపము నాయన ఎప్పటికీ ఆరిపోదని సెలవిస్తుంటున్నావు అయ్యా. అలా కాక నాయన అయ్యా, మనుషుల ద్వారాగా, బంధుమిత్రుల ద్వారాగా తండ్రి అయ్యా నీకు స్తోత్రం, మా స్నేహితుల ద్వారాగా ప్రభువా మాకై మేమే ఒకవేళ నా తండ్రి మా దీపమును వెలిగించుకునేటువంటి వారి వల్లే మేము ఉన్నట్లయితే అయ్యా, ఒక దినమున ఆ దీపం ఆరిపోయేదిగా ఉంటుంది అంటున్నావు. మా బ్రతుకులు, మా జీవితాలు చీకటిమయమవుతాయని సెలవిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు నాయన. దావీదు భక్తుని మా ముందుంచి మాట్లాడుతున్నారయ్యా, నీకు స్తోత్రం. దావీదు నాయన ఇశ్రాయేలు జనాంగమునకు దీపము వలె నిలువబడి ఉన్నాడు ప్రభువా. ఆ విధంగా నీవు అతన్ని మార్చావు నాయన, నీకు వందనాలు. కృపగల దేవ నీకు స్తోత్రము నాయన. ఎన్నికకు రానివాడు ఎవరు కూడా నా తండ్రి పట్టించుకోనేటువంటి వాడు నాయన, నీకు స్తోత్రం. అరణ్య జీవితమును గడిపిన వాడు ప్రభువా నీకు స్తోత్రం
అయ్యా అంతఃపురంలో నిలువబెట్టావు నాయన, సింహాసనము మీద కూర్చోబెట్టావు తండ్రి, ఉన్నతమైన ఘనమైన స్థితిని ప్రసాదించావు ప్రభు. అయ్యా దావీదు దీపము అనేకులకు ఆశీర్వాదాస్పదంగా నిలిపిపెట్టావు ప్రభు, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రం. కారణము నాయన దావీదు అభిషేకాన్ని గుర్తించి, అభిషేకపు విలువను గుర్తించి, అభిషేకాన్ని గౌరవించిన వ్యక్తిగా, అభిషేక్తులను గౌరవించిన వ్యక్తిగా ఉన్నాడు నాయన. నీ కొరకు ప్రత్యేకమైన జీవితమును జీవించిన వ్యక్తిగా అయ్యా దావీదు ఉంటున్నాడు. ప్రత్యేకమైన జీవితాన్ని ప్రేమించే వ్యక్తిగా దావీదు ఉన్నాడు గనక దావీదును ఒక ఉన్నతమైన స్థితికి మీరు వర్ధిల్లజేశారు. తప్పును సరిదిద్దుకునే స్వభావము నాయన నీవు గద్దించినప్పుడు అయ్యా నీకు వందనాలయ్యా, మీరు మమ్మల్ని సరిచేయని ఉద్దేశించి మాతో మాట్లాడినప్పుడు ప్రభువా నీ మాటకు నాయన నీకు వందనాలు. లోబడే స్వభావమును మేము కలిగి ఉండుటకు సహాయము దయచి అయ్యా, ఈ సుగుణములను బట్టి తండ్రి దావీదును ప్రభువా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలువబెట్టావు. దీపము వలె నీవు ఉంచావు, ఆరిపోకుండా నేటి వరకు ఈ దినము వరకు కూడా యేసయ్యా దావీదు దీపాన్ని నిలువబెట్టావయ్యా, నీకు వందనాలు. మా దీపములను మేమే వెలిగించుకునే వారిగా కాక మా సొంత ఆలోచనల ద్వారా నాయన మా దీపమును వెలిగించుకునేటువంటి వారిగా కాక నా తండ్రి అయ్యా నీకు స్తోత్రం. మాకు మా కుటుంబాలకు అనేకులకు అయ్యా మా దీపం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మా ఆత్మీయ దీపాన్ని, ఆధ్యాత్మిక దీపాన్ని ప్రభువా నీవు వెలిగించేవాడివై ఉన్నావు తండ్రి. నీవు వెలిగించిన దీపం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నాకు, నా కుటుంబానికి, మాకు ప్రభువా అది దీవెనకరంగా మలచబడుతుంది కనుక సహాయమును దయచేయండి. మీ చేత వెలిగింపబడే దీపములుగా మేము ఉందుముగాక నాయన. అభిషేకపు విలువను గుర్తెరిగి అభిషేక్తులను గౌరవించుదుముగాక తండ్రి, నీకు వందనం. మా తప్పులన్నిటినీ సరిదిద్దుకొని నీ ఎదుట నిర్దోషులముగా నిలవబడదుముగాక ప్రభువా. నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనుకనే ప్రభువా తండ్రి ప్రేమించు కుమారుని శిక్షించునని లేఖనము సెలవిస్తుంది. నీవు ప్రేమిస్తున్నావు గనుకనే ఇంకనూ మీ స్వారూప్యంలోనికి, పరిపూర్ణమైన స్వారూప్యంలోనికి మమ్మల్ని మారుస్తున్నారయ్యా. మా తప్పులు వేలెత్తి చూపిస్తూ వాటి విషయమై నాయన ఒప్పుకోలు మేము కలిగి ఉండాలని నా దేవా మాతో మీరు మాట్లాడుతున్నారు కనుక వాక్యమైన మేమందరము మేము సరి చేసుకోవడానికి సహాయము దయచి ఒక ప్రత్యేకమైన జీవితమును కలిగిన ఆయన, మా యొక్క తప్పులను సరిదిద్దుకోగలిగిన స్థితిని కలిగిన ఆయన, నీ చేత మా దీపమును వెలిగించుకొనిన వారిమై ప్రభువా మాకు, మా కుటుంబాలకు, సమాజానికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులమైన ఆయన నీ సన్నిధిలో నీ సహాయము ద్వారా మేము వెలుగుదుముగాక. మీరే సహాయమును దయచేసి మహిమ పొందుకోనమని వేడుకొనుచున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నాయన ఈ మాటలను అనుసరించి జీవించడానికి, నెమరు వేసుకోవడానికి, వాక్ సంబంధమైన దీవెన పొందుకోవడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము విత్తినటువంటి నాయన దాసుని ఇంకను బలపరిచి ఉన్నతమైనటువంటి నిగూఢమైనటువంటి సత్యములు, మర్మములు, అక్షరం వెనుకున్నటువంటి ప్రత్యక్షతను తెలియపరిచి ప్రభువా సంఘమైన మమ్మల్ని బలపరచుమని, రాకడ కొరకు సిద్ధపరచుమని వేడుకొనుచున్నాం. విత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించండి, రెట్టింపు దీవెని అనుగ్రహించండి, విప్పిన ప్రతి గుప్పిల్ని తృప్తిపరచండి అయ్యా. మీ నామమునకు స్తోత్రములు. మరి నా తండ్రి ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 20 తారీఖులలో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన కూటములు మీ నామమునకు మహిమకరంగా జరుగుటకు సహాయమును దయచే ప్రభువా. మీ నామమును గణపరుస్తూ ఈనాడు వచ్చినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని అయ్యా నీకు వందనాలు. వాక్యమైన ప్రతి వారిని వాక్కులో స్థిరపరచుమని, బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచుమని, ఈ దినం రాలేని వారిని మన్నించి మరొక పరిశుద్ధ దినం నీ సన్నిధికి నడిపించుమని, ఇది పరిశుద్ధ దిన దీవెన ఆశీర్వాదముతో నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలను నింపుమని మీ ఉన్నతమైన నామమును గణపరుస్తూ స్తుతిస్తూ మరొక పరిశుద్ధ ఆదివారం వరకు మేము కూడుకునే అంత మట్టుకు నీ కృప, కాపుదల, సన్నిధి మాకు తోడుగా ఉండ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకు వాక్యున్న ప్రతి బిడ్డకి మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడై ఉండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, పవాదికి అనంత కోటి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.